అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో లాస్ట్ బ్లాగ్ అయితే నేను వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చూపించాను కదా. దాని తర్వాత లంచ్ కోసం మేము ఒక రెస్టారెంట్కి వచ్చేసాము. ఏం రెస్టారెంట్ అనుకుంటున్నారా? సో మీరే చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. చాలా హ్యాపీ అనిపించేసింది మాకైతే. సో అంటే చాలా ఎక్స్పెన్స్ కూడా అనిపించింది. ఓకే, పర్వాలేదు, ఒకసారి అయితే మనం ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. సో చూస్తున్నా కదా ఎంత బాగుందో కదా. అసలు చాలా అంటే 2 years ఏమో అయింది ఓపెన్ అయ్యి. బట్ చాలా చాలా ఆశ ఉంది వెళ్ళాలని వెళ్ళలేకపోయాను. బట్ ఫస్ట్ టైం ఈసారి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో టికెట్లు అయితే తీసుకొనేసి ఇంకా పైకైతే వెళ్తున్నాం అనమాట. సో లోపల వెళ్ళడానికి అయితే పర్ పర్సన్కి 100 rupees అవుతుంది. సో ఇంకా 4 members కాబట్టి 400 అయ్యింది. సేమ్ లైక్ ఫ్లైట్లో వెళ్ళినట్టే ఫీల్ అయిందన్నమాట. కదలదు కానీ బట్ సేమ్ టు సేమ్ అలానే అనిపిస్తుంది మనకైతే. ఇంకా మేము నలుగురు వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇంకా ఏం ఆర్డర్ చేయాలా ఏమని మేము చూస్తున్నామన్నమాట. ఏమందని ఫైనల్గా మేము వచ్చి బటర్ చికెన్, బటర్ నాన్, దాంతోపాటు మటన్ బిర్యానీ అనేది ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అన్నీ మేము కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్గా మేము ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఏం ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా? సో మీరే చూసేయండి, తెలుస్తుంది. కానీ బిల్ మాత్రం చాలా ఎక్స్పెన్స్ అనిపించింది. ఇక్కడ పెట్టిన బాటిల్ కూడా 30 rupees తీసుకున్నారనమాట ఒక బాటిల్కి. ఇందులో నాకు నచ్చింది వచ్చి బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ చాలా నచ్చింది అనమాట. బిర్యానీ అయితే టేస్ట్ ఓకే అనిపించింది అంతే. మటన్ బిర్యానీ పీస్ అయితే ఒక 2-3 పీసులు అంతే ఉండిందనమాట. సో చికెన్ అయితే ఓకే, బిర్యానీ అయితే అసలు నాకు నచ్చలేదు ఎందుకో. ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాము, వాళ్ళ వాటర్ వచ్చారు. ఇంకా దాంతోపాటు పాలదాన్ని తీసుకున్నాం అనమాట. ఇది మాత్రం అస్సలు చాలా నచ్చేసింది అనమాట. బట్ తినలేకపోయాం, క్వాంటిటీ అనేది ఎక్కువ ఇచ్చారు. సో ఇంకా అలా తినేసి మేము కూడా ఇంకా బయలుదేరిపోయాం ఇంటికి. అక్కడ నుంచి మార్నింగ్ 10కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి 3కి ఏమో ఇంటికి వచ్చి చేరామన్నమాట. సో ఇంకా అలా అంతా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ 1 day ఫుల్ ఇలా మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా 1 day ట్రిప్ వెళ్ళి ఉంటారా? అలా మీరు వెళ్ళిన ప్లేస్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. సో బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఏదైనా మంచి ప్లేస్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను నా ఫ్యామిలీతో అక్కడ కూడా విజిట్ చేసి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి.